నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. కష్టాలు కష్టాలు కష్టాలు, ఎవరిని చూసినా ఇదే మాట. ఏదో ఒక రకమైన కష్టంతో, అంటే కష్టం కామన్ గా ఉంటూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది కదా. కానీ దాన్ని భరించలేకపోతున్నామండి. కష్టం తీరే మార్గం ఏంటండి? కష్టాలు పోతాయా? అసలు మేము చాలా బాధలు పడుతున్నామండి అని చెప్తుంటారు. కష్టం తీరే ముందు ఖచ్చితంగా ఏమైనా సంకేతాలు ఇస్తుందా అండి ప్రకృతి మనకు అర్థమయ్యే రీతిలో? అవి మనకు గనక కనిపిస్తూ ఉన్నా, మన ఇంట్లో జరుగుతున్నా, మనకి ఆ స్ఫురణకి వస్తున్నా, ఎస్ మనం నమ్మకంగా ధైర్యంగా కూడా ఉండొచ్చు, మన రోజులు మారబోతున్నాయని. అటువంటి విధానం ఏదైనా ఉందండి? ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చీకటి తర్వాత ఒక వెలుగు, ఇది సత్యం. అంటే ఇది అందరూ చెప్పే మాట అనేటువంటిది కాదు, కానీ ఒకానొక సందర్భంలో మనకు మంచి జరగబోతోంది అనేటువంటి విధానంలో ఏదైనా శుభవార్తలు వినడమో, ఈ పనిక కాదు మనకు అని వదిలేసినటువంటిది, ఆ పని గురించి ఎవరైనా తాపత్రయపడడమో, లేదా నేను చేస్తాను అని చెప్పి ముందుకు రావడమో, లైక్ ఒక గాడ్ ఫాదర్ లాగా నేనున్నాను అనేటువంటి ఒక భరోసా మనకి ఇవ్వడమో, నేను ఖచ్చితంగా ఏదో ఒక రకంగా లైక్ ఆ పని పూర్తయ్యే విధంగా నేను చేసి పెడతాను అనేటువంటి భరోసా మనకి ఇవ్వడం కానీ, ఒక ధైర్యాన్ని మనకి ఇవ్వడం కానీ, ఒక మాట అనేటువంటిది ఇవాళ రేపు ఎంతో అవసరం. సరే, అంటే అందరికీ కష్టాలు ఉంటాయి, ఉండయి అనేది కాదు. ఇప్పుడు ఒక 10 రూపాయలతో లేదా ఒక 10,000తో మన సమస్య తీరిపోతుంది అంటే సహాయం చేసేవారు చాలామంది ఉంటారు. ఇక ఈ 10,000తో వీరు లైఫ్ సెట్ అవుతుందిరా, ఇంకేం కష్టం ఉండదు ఇచ్చేవారు ఉంటారు. మ్యాక్సిమం 1 lakh వేసుకోండి. 1 lakh అన్నా కూడా, మొన్న మాదొక గ్రూప్ ఉంది, 10th గ్రూప్ అని. అందులో ఒకరికి యాక్సిడెంట్ జరిగి పూర్తిగా 20 భాగం అక్కడ ఇబ్బంది అయ్యి కంప్లీట్గా బెడ్ రెడ్ అయిపోయినటువంటి పరిస్థితులలో, సో తలా ఇంత అని మేము డబ్బులు వేసుకొని వారికి సహాయం, అంటే మా వంతు సహాయం ఇది. మనిషికి ఒకరు ఉన్నవారు 25,000 ఇచ్చారు, 50,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు. సో ఇట్లా అన్నీ కలిపి వారి భార్యకు అకౌంట్ తీసి అందులో అమౌంట్ను వేసి చక్కగా కూడా వారికి అప్పచెప్పడం జరిగింది. అంటే అది దీనితోనే వారి జీవితం అయిపోతుంది అని కాదు. ఇప్పుడు అదొక చేయూత, అదొక భరోసా మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ గారు హనుమకొండలో ఒక అబ్బాయిని, నిరంజన్ అనేటువంటి ఒక అబ్బాయిని చూడడానికి వెళ్ళిండు. వెళ్ళినంత మాత్రాన తనకు ఒకవేళ ఆ గాయం నయమవుతుందా నయం అవ్వదనే తర్వాత, కానీ వెళ్ళిన సందర్భం, అంటే ఒక భగవంతుని పట్ల మనం ఎంత విశ్వాసంతో, ఒక నియమ నిబద్ధతతో తన ముందు నిలబడి నమస్కారం చేసుకుంటామో, ఇప్పుడు నేను అంటే ఎవరో మనకు ఒక చేయూతని ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, ఎవరో భరోసా ఇవ్వడం కానీ, లేదా ఇంట్లో పదే పదే మనకు ఏమైనా గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తలు, ఆ గొడవలు కాస్త మానడము, ప్రశాంతంగా ఉండడం కానీ తెలియకుండానే, లైక్ అదేవిధంగా కొంత మనకు దేవాలయానికి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి పెరగడం కానీ, దేవాలయానికి తీర్థయాత్రలే కావచ్చును, ఇంటి దగ్గర ఉండేటువంటి దేవాలయమే కావచ్చు, ఇలాంటి సందర్భాలు, ఇలా కొన్ని సంకేతాలు ఖచ్చితంగా మనకు శుభాలను తెచ్చిపెడతవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరొకటి, ప్రదేశ మార్పు ఖచ్చితంగా జరిగింది, అంటే జరుగుతుంది అని అనుకునేటువంటి సందర్భం కానీ, జరగబోయేటువంటి సిచ్యువేషన్ కానీ, ఇది మనకు ఒక యోగాన్ని అయితే తెచ్చిపెడుతుంది. 2 రకాలు ఉంటుంది. ఏలినాటి శనిలో, అర్ధాష్టమ శనిలో, అష్టమ శనిలో జరిగేటువంటి ప్రదేశ మార్పులు మనకు ఇబ్బందే ఉంటుంది. ఈ యొక్క గురు సంబంధితలలో కూడా మార్పులు చేయనిస్తాడు, గురువు చేపిస్తాడు, అప్పుడు కొంత బాగుంటుంది. ఇప్పుడు అందుకే అంటారు, గురుబలం ఉందారా బాబు, గురుబలం ఉన్నప్పుడే మీరు ఏ పనైనా చేయండి. గురుబలం లేదు అంటే అది మనకు బాధ అనేది మిగులుస్తుంది. సో ఖచ్చితంగా కూడా భగవంతుడు మనకు మన కష్టాలు వెళ్ళిపోయి మనకు శుభాలు రాబోతున్నాయి అని అనుకునేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా మన ఇంట్లో కానీ, మనకైనా కానీ ఒక పీస్ఫుల్, ఒక ప్రశాంతమైనటువంటి ఒక మైండ్ సెట్ అనేటువంటిది మనకు ఉంటుంది.
సో అలాంటి సందర్భాలు లేదా మనకు వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు కొంత ఏమైనా మనకు ఇబ్బందిగా ఉన్నాయా లేదా మంచిగా ఉన్నాయా అనేటువంటి విషయాలను కూడా చూసుకోవాలి. ఇక మరీ ముఖ్యంగా అకస్మాత్తుగా ఇంట్లో ఏమైనా కోఇన్సిడెంట్గా ఏమైనా పూజలు కానీ హోమాలు కానీ చేసుకోవడం కావచ్చును. అంటే ఆల్ ఆఫ్ సడన్ సడన్ గా ఏం ప్లాన్ చేసుకోము, సడన్ గా అయిపోవడం. సడన్ గా వ్రతాలు ఇప్పుడు గానీ. మొన్న ఒకరు వచ్చారు, ఉదాహరణకు నేను ఒక హోమం చేస్తున్న దేవాలయం, ఏమిటి లక్ష్మీ హోమం, లోటస్ కమలం పుష్పాలతోటి హోమం చేస్తూ ఉండగా తను వచ్చి మురిసిపోయి, గురువుగారు నేను కూడా హోమం చేసుకోవాలనుకుంటున్నా మా ఇంట్లో అన్నాడు. డన్ చేసుకో అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చేసుకుంటారు మీ ఇష్టం అన్నాడు. అదేందో మరి ఆయన. సో వెళ్ళినాము, చేసినాము, వచ్చినాము. అట్లా కొన్ని కోఇన్సిడెంట్గా. ఇప్పుడు కొందరు సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలా అద్భుతంగా చేపిస్తుంటారు. ఆ వ్రతం చూసినా విన్నా మనకు పుణ్యమే, కానీ మనకు అనిపిస్తుంది లేని ఆలోచన, అరే మన ఇంట్లో కూడా ఒకసారి చేసుకుందాం, బాగా చేశాడు కదా. సో ఇలాంటి ఆలోచనలు రావడం కావచ్చును. అదేవిధంగా అనుకోని సహాయం లభించడము, ఎవరో ఒకటి. ఇవన్నీ మెయిన్ పాయింట్స్. కనుక శుభవార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి తరచూ ఇంట్లో. బాగుంది అనుకుంటే, ఉద్యోగం వచ్చింది అని కానీ, కన్సీవ్ అయింది నీ కోడలు అని కానీ, లేదా ఇలాంటివి వార్తలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటవి. సో తప్పకుండా వారి వారి జన్మ జాతక రీత్యా యోగకారకుని యొక్క దశను పట్టుకున్న, యోగకారకుణ్ణి పూజించినా కూడా అన్ని సుఖాలే లభిస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము ప్యూరిటీగా ఉండాలి, అంతే నేను చెప్పే. చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్తే. మహాదేవ.